చైనా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది డెవలప్మెంట్. చైనా ప్రపంచ దేశాల్లో కల్లా ఎందుకంత సూపర్ పవర్గా అవతరించింది, అలాగే అభివృద్ధిలో ఎలా ముందంజలో కొనసాగుతుంది. లైక్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్స్, ఇలా చాలా రంగాల్లో ముందంజలో కొనసాగుతుంది. అలాగే ఆనాటి రాజకీయ పార్టీలు డెవలప్మెంట్కు తీసుకున్న సంస్కరణలేంటి, వారు ముందు ఏ రంగాలను ప్రోత్సహించారు, ఒకప్పుడు పేద దేశంగా ఉన్న చైనా ఎదురులేని శక్తిగా ఎలా అవతరించింది. 1978లో చైనా జీడిపి చూసుకున్నట్లయితే కేవలం 2% మాత్రమే, కానీ ఇప్పుడు 18% ఎలా చేరుకుంది. చైనా దేశం అనేది చైనీస్ వర్డ్ క్విన్ అనే పదం నుంచి ఉద్భవించింది. క్విన్ అంటే చైనాలో ఒక ఓల్డ్ డైనాసిటీ. కాలానుగుణంగా క్విన్ కాస్త చినీగా మారింది. చినీని హిందీలో వైట్ షుగర్గా పిలుస్తారు. ఇది ఒక చైనీస్ వ్యక్తి మన దేశంలో షుగర్ మిల్ పెట్టడం వలన మనకు షుగర్ పరిచయం అయింది. రిఫైన్డ్ షుగర్ రాకముందు మన భారతీయులు నాన్ రిఫైన్డ్ షుగర్ని వాడేవాళ్ళు. 1839 నుంచి 1949 పీరియడ్లోకి వెళ్తే ఈ మధ్యకాలాన్ని చైనా ప్రజలు సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ అని పిలుస్తారు. దీన్నే మన తెలుగులో అవమాన శతాబ్దిగా పిలుస్తారు. ఈ సమయంలో అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు ఓపియంని, నల్లమందును సరఫరా చేసేవాడు. ఈ డ్రగ్కి చైనా ప్రజలు పూర్తిగా అలవాటు పడి ఈ సమయంలో చైనా సమాజం పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. తదనంతరం బ్రిటిష్ వారు చైనా ప్రజలపై అనేక ఒప్పందాలను బలవంతంగా రుద్దబడ్డాయి. అలాగే చైనా ప్రజలు భూములను బ్రిటిషర్స్కి అప్పగించవలసి వచ్చింది. తదనంతరం 1850లో చైనా భయంకరమైన యుద్ధం జరిగింది. దాన్ని టైపింగ్ రెబిలియన్ వార్ అంటారు. ఈ యుద్ధంలో లక్షల మంది చైనీయులు చనిపోయారు. 40 సంవత్సరాల తర్వాత 1894లో చైనా మరియు జపాన్ భూభాగ విషయంలో యుద్ధం జరిగింది. దీన్ని సీనో జపానీస్ వార్ అంటారు. ఈ యుద్ధం సమయంలో క్విన్ డైనాసిటీ రూల్ చేసేది. 1930 నుంచి 1945లోకి వెళ్తే చైనా ప్రజలు మరింత భయంకరమైన హింసను భరించవలసి వచ్చింది. ఈ మధ్యకాలంలో చైనా జపానీస్ వలసదారుల చేతిలో ఉండేది. యుద్ధంలో వరల్డ్ వార్ II చైనా మరియు జపాన్కి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో దాదాపు 30 లక్షల మంది చైనీయులు చంపబడ్డారు. చివరికి చైనా మరియు మిత్రసేనలు ఈ యుద్ధంలో ఎదురులేని విధంగా గెలుపొందాయి. వరల్డ్ వార్ II ముగిసిన వెంటనే జపాన్ వెనక్కి తగ్గడం జరిగింది. దీని తర్వాత చైనాలో మరో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఆ దేశ 2 రాజకీయ పార్టీల మధ్య జరిగింది. ఒకటి కమ్యూనిస్టు పార్టీ, ఇంకోటి నేషనలిస్ట్ పార్టీ. ఇది 1927లో జరిగి తాత్కాలికంగా 1949లో ఆగిపోయడం జరిగింది. ఈ యుద్ధంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎదురులేని విధంగా గెలుపొందడం జరిగింది. ఆ యుద్ధం తర్వాత నేషనలిస్ట్ పార్టీ అక్కడ దగ్గరగా ఉన్న ఐలాండ్స్కి పారిపోవడం జరిగింది. ఆ ఐలాండ్ని ఇప్పుడు తైవాన్ అని పిలుస్తున్నాం. అప్పుడు తైవాన్ మావో జెడాంగ్ పరిపాలించాడు. అప్పుడు చైనాకు ఒక దేశంగా ఆవిర్భవించింది. 1 అక్టోబర్ 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడింది. హీరో ఆఫ్ రివాల్యూషన్ అని కూడా మావో జెడాంగ్ను అంటారు. 1959లో మావో జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ క్యాంపెయిన్ను లాంచ్ చేయడం జరిగింది. దీని అర్థం మరో ముందడుగు అని అర్థం. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య లక్ష్యం ఆర్థిక మరియు సామాజిక పరివర్తన వైపు దేశం అడుగులు వేయాలి అని అర్థం. దీనిలో ముఖ్యంగా 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి, భూమిని భూస్వాముల నుంచి తీసుకొని రైతులకు పంచడం. దాన్ని ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ అంటారు. అప్పుడు రైతులు పొలాల్లో పనులు చేసుకొని దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడతారని. రెండవది, ఇండస్ట్రియలైజేషన్. దీని ఉద్దేశం ఏంటంటే ఉక్కును ఉత్పత్తి చేయడానికి పెద్ద పెద్ద కర్మాగారాలు నిర్మించడం. అయితే ప్రజలకు బ్యాక్ యార్డ్లో ఉక్కును ఉత్పత్తి చేయమని చెప్పారు. దీని ఉద్దేశం దేశ ఎకనామిక్ డెవలప్మెంట్ కావడానికి మంచిగానే ఉంది, కానీ రిజల్ట్స్ మాత్రం చాలా బ్యాడ్గా వచ్చాయి. ఎందుకంటే లో క్వాలిటీ స్టీల్ని ఉత్పత్తి చేయడం వలన. ఇంకోటి, రైతులకు కూడా ఉత్పత్తిని పెంచడానికి ఇన్సెంటివ్స్ లేక లాభాలు లేవు. దీని వలన ఉత్పత్తిని సృష్టించలేకపోయారు. 1958 నుంచి 1961 మధ్యలో వాణిజ్య ఉత్పత్తి 15% పడిపోవడం జరిగింది. కొద్ది సంవత్సరాల తర్వాత మావో తీసుకున్న నిర్ణయాల వలన చైనా పరిస్థితి దారుణంగా మారింది. అలాగే మొత్తం చైనా ప్రజలు ఆకలితో అలమటించే రోజులు కూడా వచ్చాయి. 1959 నుంచి 1961 మధ్యలో కరువు రావడంతో 20 నుంచి 40 లక్షల మంది చైనీయులు చనిపోవడం జరిగారు. ఒక విధంగా చెప్పాలంటే మావో జెడాంగ్ ఒక డిక్టేటర్ అని అక్కడి చైనా ప్రజలు నమ్మేవారు. రాజకీయ పాలకులకు పాలించడం రాకపోవడం వలన, కొన్ని నిర్ణయాల వలన
చైనా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది. అతను తీసుకున్న నిర్ణయాలకు మరో ఉదాహరణ అదే స్పారో ఎక్స్టర్మినేషన్, పిచ్చుకల నిర్మూలన. దీని ఉద్దేశం పంట పొలాల్లో పిచ్చుకలు గింజలు తినడం వలన గ్రెయిన్ ప్రొడక్షన్ తగ్గుతుందని దేశంలో అన్ని పిచ్చుకలను నిర్మూలించడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత పిచ్చుకలు చనిపోవడం వలన పంట పొలాల్లో కుప్పలు కుప్పలుగా ఇన్సెక్ట్స్ తయారై పంట పొలాలను నాశనం చేయడం వలన ఫుడ్ షార్టేజ్ ఏర్పడింది. ఎందుకంటే పిచ్చుకలే కదా పురుగులను తిని, దాని వలన ఫుడ్ షార్టేజ్ ఏర్పడడం జరిగింది. పెద్ద తప్పులు చేయడం వలన మావో జుడాంగ్ ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. అయినా మావో జుడాంగ్ అతని తప్పుల వలన ఏనాడు బాధపడలేదు. మావో జుడాంగ్ ఇంకొక క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టారు. అదే 1960లో కల్చరల్ రివల్యూషన్. కల్చరల్ రివల్యూషనరీ యొక్క ప్రచారం విస్తృతంగా ఉపయోగించబడ్డది. అయితే అప్పుడు స్టూడెంట్స్ సివిలియన్ ఆర్మీగా ఏర్పడింది. ఈ ఆర్మీని రెడ్ స్క్వాడ్స్ అని అంటారు. వీళ్ళ టార్గెట్ కేవలం మావోస్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని టార్గెట్ చేయడం. రివల్యూషన్ వలన మొత్తం దేశంలో భయంకరమైన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. దేశద్రోహులను కనుగొనడానికి ప్రజలు తమ పొరుగు వారిని మరియు కుటుంబ సభ్యులను గూఢచారులుగా చేయమని ప్రోత్సహించేవారు. మావోల భావజాలానికి వ్యతిరేకమైన వ్యక్తిని దేశద్రోహి అని అంటారు. అలాగే స్కూల్స్ మరియు యూనివర్సిటీస్ను క్లోజ్ చేసి స్టూడెంట్స్ను ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి రైతుల పరిస్థితిని తెలుసుకునేవారు. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామీణ జీవితంలోని కష్టాలను అనుభవించడం కోసం వెళ్ళేవారు. కొద్ది కాలం తర్వాత పరిస్థితులు అదుపు తప్పి రెడ్ గార్డ్స్ తమలో తాము పోరాడడం ప్రారంభించారు. దీని వలన చారిత్రక ప్రదేశాలు మరియు సాంస్కృతిక కళాఖండాలు ధ్వంసమయ్యాయి. దీని వలన ప్రజలు జీవితాలు తలక్రిందులుగా మారాయి. ఈ సమయంలో టిబెటన్స్ కూడా హింసకు గురయ్యారు. చివరకు కల్చరల్ రివల్యూషన్ పైన మావో జుడాంగ్ రియలైజ్ అయ్యాడు. చివరకు మావో దేశంలో సంక్షోభం సృష్టించడం జరిగింది. తదనంతరం రెడ్ గార్డ్స్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. చైనా కల్చరల్ రివల్యూషన్ వలన ప్రజలు వారి నివాసాలను కోల్పోయారు. మావోస్ తీసుకున్న నిర్ణయాల వలన చైనాలో దాదాపు 50 లక్షల మంది జనాభా చనిపోవడం జరిగింది. 1976లో మావో జుడాంగ్ అనారోగ్యంతో చనిపోయాడు. అతను చనిపోయిన తదనంతరం ఆ సమయానికి చైనాలో పరిస్థితులు చక్కబడలేదు. అతని పాలనలో ఎడ్యుకేషన్స్ మరియు ఉమెన్స్ ఈక్వాలిటీకి పెద్దపీట వేశారు. దీని వలన చైనా యొక్క లిటరసీ చాలా ఇంప్రూవ్ కావడం జరిగింది. 1949 నుంచి 1978 వరకు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో చైనాలో ప్రైమరీ మరియు సెకండరీ స్కూల్స్ రెట్టింపు కావడం జరిగింది. అదే సమయంలో చైనాలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడింది. ఈ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం దాదాపు లక్షల జనాభాని పేదరికం నుంచి బయటపడేయడం. అందులో భాగంగా టెక్నాలజీ, సైన్స్, మ్యాథ్స్ను ప్రోత్సహించి అలాగే 1950లో వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వలన బలవంతపు వివాహాలను చట్టవిరుద్ధం చేశారు. 1976లోకి వెళ్తే మావో చనిపోయిన తర్వాత చైనాకి కొత్త నాయకుడు రావడం జరిగింది. అతను చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు డెంగ్ జియాపింగ్. ఇతన్నే ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా అని కూడా పిలుస్తారు. ఇతని హయాంలోనే చైనా అభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఇతను మావోల కాలంలో మావోలకే వ్యతిరేకంగా గలం విప్పిన వారిలో ఒకరు. కల్చరల్ రివల్యూషన్ సమయంలో ఇతను పాలక పక్షాలను వారి హోదాలకు రాజీనామా చేయాలని గలం విప్పిన వ్యక్తి. చైనా ఎకానమీని కంట్రోల్ చేయాలని డెంగ్ 6 నిశలు కష్టపడేవారు. 50 సంవత్సరాల్లో చైనా విధ్వంసానికి కారణమైనది ఆర్థిక వ్యవస్థ అని గ్రహించాడు. అందుకే ఇతను ఆర్థిక నిర్ణయాలను ప్రవేశపెట్టి దానినే ఎకనామిక్ లిబరలైజేషన్ అని అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా వ్యవసాయ వ్యవస్థను పూర్తిగా మార్పు తీసుకురావడం. అప్పటి మావో జుడాంగ్ ప్రవేశపెట్టిన గ్రేట్ లీప్ ఫార్వర్డ్ క్యాంపెయిన్ను రద్దు చేయడం జరిగింది. దీని వలన వ్యవసాయ పొలాలు చైనా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళాయి. భూముల హక్కులు ప్రభుత్వ గ్రామాల చేతిలోకి వెళ్ళాయి. సొంత పొలాలు ప్రజల కౌలుదారులకు ఇచ్చేవారు. దీని వలన రైతులు ఏ పంటను వేసుకోవడానికైనా స్వేచ్ఛ ఉండేది. రెండవది, రైతులు పండించిన పంటను కొంత ప్రభుత్వానికి అమ్మాలని ఆదేశించారు. మిగతాది వారు కొనుక్కున్న చోట అదనపు ఉత్పత్తిని అమ్ముకోవచ్చని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం రైతుల కొత్త ఆవిష్కరణలు ప్రేరేపించింది. అలాగే ఉత్పత్తి కూడా పెరిగింది. అలాగే డెంగ్ జియాపింగ్ పరిశ్రమలపై కూడా ఇదే ఐడియాని ప్రవేశపెట్టాడు. దాన్నే ఫ్యాక్టరీ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ అంటారు. మావో జుడాంగ్ హయాంలో పరిశ్రమ పాలనాధికారులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు అప్పగించేవారు. ఇలా ఉండడం వలన పరిశ్రమల్లో రాజకీయ జోక్యం ఉండేది. కానీ డెంగ్ జియాపింగ్ పాలనలో పరిశ్రమల్లో పాలనాధికారులు మేనేజర్స్ మరియు కార్మికుల చేతుల్లోకి వెళ్ళాయి. దీని వలన
వారికి ఉత్పత్తి చేయడానికి స్వేచ్ఛ కల్పించేవారు. అలాగే వాటిలో పనిచేసే కార్మికులకు ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు. పార్ట్ 1 వీడియో లెంత్ అవుతుంది కావున ఇక ఇంతటితో ముగిస్తున్నా. పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని మెన్షన్ చేసి వీడియో మరియు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ మరియు మరెన్నో వీడియోలు మీ ముందుకు పెట్టిన వెంబడి రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.